కుప్పం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణపురానికి చెందిన శిరీషను టీడీపీ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, పలువురు టీడీపీ నేతలు మంగళవారం పరామర్శించారు. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. నిన్నటి రోజున కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసము ఇక్కడ రావడం జరిగింది. సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అప్పులు బాధ లేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాసాంగనూరు పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి దాని కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది. ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఈ మరి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా, అది తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము. ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలను కూడా తీసుకోవాలని చెప్పి కంచాల శ్రీకాంత్ గారు, మా కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగిన సంఘటన చాలా దారుణము. ఈ విషయం పైన తీవ్రంగా మేమందరూ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఈ సాక్షి పేపరు నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకి వార్తలు లేదంటే అనేక వార్తలు ఉండాలి ప్రజా సమస్యల పట్ల. వాటిపైన దృష్టి సారించి ఈ కుప్పం అభివృద్ధికి సహకరించాల్సిన వాళ్ళు కోరుకుంటున్నాం. ఈ సంఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికైనా ఇటువంటి సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా వాళ్ళు 2 కుటుంబాలకు సంబంధించిన విషయము. అది కాకుండా కూడా నిన్న జరిగిన సంఘటన అయితే చాలా దారుణము. అప్పుడు ఎవరైనా కూడా సరే, ఏ వ్యక్తులైనా సరే సమాజంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన పట్ల ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. వెంటనే అందరినీ కూడా ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం.